రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. తాడపల్లిగూడెంలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేది తేలిపోయిందని ఆరోపించారు. పెట్రోల్ రేట్లు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారని ఫైర్ అయ్యారు. వచ్చే లోకల్ బాడీ ఎన్నికలకు వైసీపీ కార్యకర్తలు నేతలు సిద్ధంగా ఉండాలని, చంద్రబాబు కుట్రలను ధీటుగా ఎదుర్కోవాలని నేతలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. అధికారంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతాం. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. డీజిల్ 105 రూపాయల ₹1. మరి ఇంత దారుణమైన బాధుడు కనిపిస్తా ఉన్నప్పుడు నీ పెట్రోల్ మీద నీకు వచ్చే ట్యాక్సులు, డీజిల్ మీద నీకు వచ్చే ట్యాక్సులు నువ్వు ఎందుకు తగ్గించడం లేదయ్యా? ఎన్నికల మేనిఫెస్టోలు నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా అని చెప్పి అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది. ఈ ఎన్నికల హామీలలో ఇంకా చాలా ఉన్నాయి. చంద్రబాబు 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాడు. ఇది ప్రతి ఎమ్మెల్యే చేయబోయే కార్యక్రమంలో డైరెక్ట్ గా నేను కూడా పర్యవేక్షిస్తాను. ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు. ప్రజలు నిజంగా మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ కూడా చేస్తా ఉన్నారు. చంద్రబాబుకు ఈ సెగలు తగలాలి. లోకల్ బాడీస్, త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగిరేయాలి. ఇది మాత్రం ప్రతి